నమస్తే మోసుకుమరి. రైతుల కోసం జగన్మోహన్ రెడ్డి గారు ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేద్దామని చెప్పేసి అనుకున్నారు, చెప్పారు, చేస్తా అన్నారు 3,000 కోట్లు. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత దాన్ని విస్మరించారు, అది చేయలేదు. రైతులు కానీ కౌలు రైతులు కానీ ఎవరిని కూడా పట్టించుకున్నటువంటి పరిస్థితులు లేవు. రైతులకు సంబంధించి వాళ్ళకి సంవత్సరం ఇచ్చేటువంటి ఆసరా డబ్బులు మినహాయిస్తే మిగతా వాళ్ళకి ధరలకు సంబంధించి మాత్రం చేస్తానది మాత్రం చేయలేదు. మామూలుగా ఏదైనా విపత్తులు వచ్చినటువంటి సమయంలో కానీ, లేకపోతే ధరలు కరెక్ట్గా లేనటువంటి టైంలో, అంటే మద్దతు ధర లేనటువంటి టైంలో కానీ, ఈ రెండు విషయాల్లో ఉపయోగపడటం కోసం, రైతులు నష్టపోకుండా ఉండటం కోసం, వ్యవసాయం అనేది వద్దు దండగా అని చెప్పేసి రైతులు అనుకోకుండా ఉండటం కోసం మరి వాళ్ళకి ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేస్తామని చెప్పారు. కానీ అది చేయలేదు. కానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఈ రోజు ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ లో 300 కోట్ల రూపాయలు ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేస్తున్నట్లుగా అయితే మాత్రం ప్రకటించింది. ఇది చాలా మంచి పరిణామం. ఇప్పుడు మామూలుగా ఈ ధరల స్థిరీకరణ నిధి ఏదైతే ఉందో ఇది చాలా అంటే చాలా మంచి విధానం. ఎందుకంటే రైతులు ఇంతకు ముందు మద్దతు ధర లేకపోవటం వల్లే నష్టపోయేవాళ్ళు. ఇప్పుడు అధికమైనటువంటి రేట్లు పెరగటం, కూలీల సమస్య, ఈ రెండు కూడా రైతుని వెంటాడుతుంది. రైతు బాగా నిరాశలు కలిపాడు. ఇంతకు ముందన్నా ఒక ప్రాబ్లం ఉండేది, ఇప్పుడు 2 ప్రాబ్లమ్స్ అయ్యాయి. సగం పెట్టుబడి అవుతుంటే సగం కూలీ అవుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ప్లస్ పని ఏమన్నా జరుగుతుందంటే జరగట్లేదు. అంటే రూపాయి పని జరిగే దగ్గర 10 రూపాయలు ఖర్చు అవుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇది ఎందుకు జరుగుతుంది అని అంటే నేను చాలాసార్లు దీని గురించి ప్రస్తావించాను, కేవల్ క్రియేషన్స్ లో కూడా ప్రస్తావించాను. కేవల్ క్రియేషన్స్ కూడా యాక్ట్ చేసి వచ్చాడు, అందుకే ఈ ఛానల్ పెడుతున్నాం. వీడియో నచ్చితే లైక్ చేయండి ప్లీజ్, దయచేసి. కాబట్టి ఇప్పుడున్నటువంటి వ్యవసాయం చేయటం దండగా అనేటువంటి కోణానికి చాలా మంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. మామూలుగా ఎవరైతే భూమి ఉన్నటువంటి రైతులు ఉంటారు చూసారా, వాళ్ళు ఎప్పుడో వ్యవసాయం చేయడం మానేశారు. 90% కౌలు రైతులే ఎక్కువగా వ్యవసాయం చేస్తారు. చిన్న సన్నకారు రైతులు, కౌలు రైతులు మాత్రమే ఇప్పుడు వ్యవసాయం చేస్తున్నారు తప్ప మేం పెద్దగా ఉండేటువంటి రైతులు ఇప్పుడు వ్యవసాయం చేస్తున్నటువంటి పరిస్థితులు. వాళ్ళు ఒకవేళ చేయాల్సి వస్తే వాళ్ళు ఈ పళ్ళ తోటలు, పూల తోటలు ఇటు వెళ్ళిపోయారు. మామూలుగా మనం తిండి తినేటువంటి విధానానికి సంబంధించి మాత్రం ఎవరు చేయట్లేదు వాస్తవంగా అయితే. కాబట్టి ఇప్పుడు వరి రైతులు అయితే మాత్రం నిజంగా చెప్తున్నాను, అత్యంతమైనటువంటి దారుణమైనటువంటి పరిస్థితులు ఉన్నారు. వాళ్ళకి మొత్తం పొలం దగ్గర నుంచి దున్నుకునే దగ్గర నుంచి ఆ తర్వాత దానికి మొక్క నాటేంత వరకు కూడా విపరీతమైన ఖర్చు అవుతుంది. ఖర్చు విపరీతంగా అవుతుంది. ప్లస్ నాటు వేయించేటువంటి అంటే కూలీలు ఎవరైతే ఉంటారో వాళ్ళు కనీసం నాటు సరిగ్గా వెయ్యండి అని చెప్పినా కూడా వాళ్ళు వేసినటువంటి పరిస్థితులు, అవసరమైతే చేయించుకొని లేకపోతే లేదనేటువంటి విధంగా వాళ్ళు డబ్బులు డిమాండ్ చేస్తున్నారు తప్ప పని కరెక్ట్గా చేస్తున్నటువంటి పరిస్థితులు. ఈ రోజు కూలీలు విపరీతంగా పెరిగిపోయినాయి. నేను చెప్పాను మొన్న, ఒక యూరియా బస్తా ఎంత ఒక 300 ఉంటుంది. ఆ బస్తాని పొలంలో చల్లడానికి 200 నుంచి 300 తీసుకుంటున్నారు. అంటే నీకు ఎరువు 300 అవుతుంది, 300 కూలి అవుతుంది, అంటే 600 రూపాయలు అవుతున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. మరి ఇంత దారుణమైనటువంటి సిచ్యువేషన్స్ లో ఖచ్చితంగా రైతులు పడిపోతున్నారు. ఇలాంటి టైంలో మామూలుగా వాళ్ళు చేయాల్సినవన్నీ చేస్తున్నారు, పంటలకి చేయాల్సినవన్నీ చేస్తున్నారు, మందులు వాడుతున్నారు, ఖర్చు పెడుతున్నారు, వాళ్ళ శాయశక్తులు ప్రయత్నించి పంటని కాపాడుకుంటున్నారు, బాగా పండిస్తున్నారు. కానీ చివరికి వచ్చే సమయానికి అధికమైనటువంటి రేట్లు వెనక్కి కనపడుతున్నాయి. దానికి తగ్గ మద్దతు ధర లేకపోవడంతో రైతు కుంగిపోతున్నాడు. ఇంతకు ముందన్నా ఏంటి, కొద్ది గొప్ప లాస్లు ఉండేవి. ఇప్పుడు 1 లక్ష రూపాయలు పెట్టుబడి పెట్టి చేస్తే ఒక 10,000 20,000 గుచ్చుకునేది, అంటే లాస్ వచ్చింది. ఇప్పుడు అలా కాదు. ధరలు పెరిగిపోవటం వల్ల, మద్దతు ధర కూడా లేకపోవటం వల్ల ఏమవుతుందంటే అసలు పెట్టిన పెట్టుబడికి వచ్చేసినా హ్యాపీ, అది రాకపోక ఒక 10,000 20,000 కాక సగానికి సగం లాస్ వస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇది ఇలాగే కనుక కంటిన్యూ అయితే రైతు అనేవాడు కనపడ్డు. కొంతమంది యువత వ్యవసాయం చేద్దామని వస్తున్నారు, కానీ పరిస్థితి అర్థమైన తర్వాత వాళ్ళకి విపరీతమైనటువంటి అసహ్యం కలుగుతున్నటువంటి పరిస్థితులు అయితే కనపడుతున్నాయి. దీని ఉదాహరణ కేవల్ క్రియేషన్స్ లో చెప్తాను. మళ్ళీ సందర్భం వచ్చింది కాబట్టి చెప్తాను. నేను ఒక వీడియో చూస్తాను, అప్పటి నుంచి అసలు అది నా మనసులో ఉండిపోయింది. జరుగుతున్నటువంటి సిచ్యువేషన్ కూడా అదే. ఒక వ్యక్తి జాబ్ చేసుకుంటూ, భార్యాభర్త జాబ్ చేసుకుంటూ ఒక పొట్లకాయ తోట వేసుకున్నారు. నేను కేవల్ క్రియేషన్స్ ఇదే విషయాన్ని చెప్పాను. పొట్లకాయ తోట వేసుకున్నారు. వాళ్ళ ఫ్యామిలీ అంతా కలిసి ఆ రోజు కోసుకుంటే 4 క్వింటాలు కోసుకున్నారు. మార్కెట్కి వేసుకున్నారు, డబ్బులు వచ్చినాయి. వాళ్ళకి జాబ్ ఉంది కాబట్టి పనికి వెళ్ళిపోయి ఒక 4 కూలీలను పెట్టారు. వాళ్ళు 4 కలిసి ఆ రోజంతా కలిసి 1 కింటా మాత్రమే కోసారు. ఆ కింటా అమ్మారు, ఆ కూలీకి సరిపోయింది. మరి ఇలా ఉందన్నమాట ఇప్పుడు వ్యవసాయం.
ఇప్పుడు డైరీ ఫామ్ అని చెప్పేసి పెట్టడానికి కొంచెం టెక్నాలజీ తీసుకొద్దామని చెప్పి సాఫ్ట్వేర్ చేసుకున్నటువంటి వాళ్ళు కొంతమంది వచ్చారు. వాళ్ళలో 100% లో 90% వరకు కూడా ఫెయిలియర్ ఉంది. చాలా మంది వరకు కూడా దానికి సరిపోతున్నాయి లేదా లాస్ వస్తుంది అనేటువంటి వాళ్ళే ఎక్కువ ఉన్నారు తప్ప ఎవరు కూడా దాంట్లో ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి లేవు. కాబట్టి అటు పాడి కానీ వ్యవసాయం కానీ అత్యంత దారుణమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. రాబోయేటువంటి రోజుల్లో ఇదే కానీ కంటిన్యూ అయితే వ్యవసాయం కనుమరుగయ్యేటువంటి పరిస్థితులు కనపడతాయనేది నా గట్టిగా నేను విశ్వసిస్తున్నటువంటి దానం. అసహ్యం కలుగుతుంది. అసలు ఇంతకు ముందున్న ప్రేమ ఉండేది, కానీ అసహ్యం కలిగితే దాని జోలికి ఎవడదు. కాబట్టి వ్యవసాయ విషయంలో మాత్రం ఖచ్చితంగా చేసేటువంటి వాళ్ళకైతే అసహ్యం కలుగుతున్నటువంటి చాలా మంది అభిప్రాయాలు నేను విన్నా. మరి ఏమైతే చూద్దాం. బట్ ఈ విషయానికి సంబంధించి ధరల స్థిరీకరణ ఏర్పాటు చేయడం కొంత బెటర్ అనేటువంటి విషయం నాకు అర్థం అవుతుంది. మరి నా అభిప్రాయం మరి మీద